హలో ఆల్. లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనుల ఇన్స్క్రిప్షన్స్ అనేవి చూసుకుంటున్నాము. అయితే నాసిక్ శాసనం వరకు మనం కంప్లీట్ చేసాము. ఈరోజు మ్యాక్సిమం మనం ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి కాయిన్స్ టాపిక్ కూడా స్టార్ట్ చేద్దామండి. అయితే మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము నాసిక్ శాసనం గురించి డీటెయిల్డ్గా. ఇప్పుడు హాతీ గుంప శాసనం. సో ఈ ఇన్స్క్రిప్షన్ గురించి మనం ప్రీవియస్గా చూసుకున్నాము, మీకు గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. హాతీ గుంప శాసనం. ఓకే, సో దీన్ని ఎవరు ఇష్యూ చేయించారండి? ఇష్యూడ్ బై, చెప్పుకున్నాం కదా, కారవేల. ఎవరండి ఈయన? కళింగ రాజు, గ్రేట్ కింగ్ అన్నమాట. కళింగ రాజ్యంలో గ్రేట్ కింగ్. ఈయన ఏ వంశానికి చెందినవాడు అంటే చేది వంశం లేదా సదవంశం లేదా మహామేఘవాహన వంశం. ఓకేనా అండి? కారవేలుడు ఈ ఇన్స్క్రిప్షన్ని జారీ చేశారు, లేదంటే వేపించారు. ఈయన చేది వంశానికి చెందిన వ్యక్తి. అయితే చేది వంశం ఏ ప్రాంతాన్ని పాలించింది అంటే కళింగ రాజ్యం. ఓకేనా అండి? కళింగ రాజ్యం. నెక్స్ట్, ఈ శాసనాన్ని రాసిన వారు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. అంటే జారీ చేయించిన వారు కారవేలుడు. ఓకేనా అండి? కానీ ఈ ఇన్స్క్రిప్షన్ని రైటర్ ఎవరు అని అంటే చులగోముడు. ఓకేనా అండి? వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్లు కావాలని వేసుకోండి. చులగోముడు అనే వ్యక్తి ఈ ఇన్స్క్రిప్షన్ని రాశాడు, రైటర్. ఈ ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుంది అని అంటే, ఎవరి గురించి చెప్తుంది అంటే కారవేలుడి గురించి చెప్తుంది. ఓకేనా అండి? ఈ ఇన్స్క్రిప్షన్లో ఇంకా ఏమి ఉన్నాయి అని అంటే, కారవేలుని యొక్క సైన్యం మనం ప్రీవియస్గా చూసాం. కారవేలుని యొక్క సైన్యం తన రాజ్యానికి రాజ్యం ఏది ఇక్కడ? ఇది కదా, పశ్చిమ దిక్కుగా, వెస్టర్న్ డైరెక్షన్లో పశ్చిమ దిక్కుగా వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళారు ఆర్మీ అనేది? కన్నబెన్నా నది రివర్ వరకు వెళ్ళి ఈ నది వద్ద ఉన్న మూషిక నగరాన్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఎవరు? కారవేలుని యొక్క సైన్యం. ఓకేనా అండి? ఇది మనకి ఈ ఇన్స్క్రిప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఎప్పుడు జరిగిందంట? ఏ రాజు కాలంలో జరిగింది ఇదంతా అంటే శాతవాహన రాజుల్లోని థర్డ్ కింగ్ అయిన మొదటి శాతకర్ణి కాలంలో జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మొదటి శాతకర్ణి, కారవేలుడు ఇద్దరు కాంటెంపరీ అంటే సమకాలికులు అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకేనా అండి? వెరీ ఇంపార్టెంట్. చులగోముని మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఓరియంటెడ్గా. నెక్స్ట్, సెకండ్ ఇన్స్క్రిప్షన్ అండి, గుంటుపల్లి శాసనం. ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మేజర్గా అడుగుతారు. సో ఈ గుంటుపల్లి శాసనాన్ని కూడా వేపించిన వ్యక్తి ఎవరు అంటే
వేలుడు, కారవేల. ఈ గుంటుపల్లి శాసనం ఎక్కడ ఉంది అంటే కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్టిక్లో ఉంది. ఓకేనా అండి. ఈ శాసనంలో మనకి కారవేలుడికి ఒక టైటిల్ ఉంటుంది. ఏంటా టైటిల్ అంటే కళింగ మహిషి కాది పతి శ్రీ సదా. ఓకేనా. టైటిల్ ఇది ఎవరికి టైటిల్ అని అంటే కళింగరాజు టైటిల్. గుంటుపల్లి శాసనంలో కళింగరాజు అయిన కారవేలుని యొక్క బిరుదు ఏంటి అంటే కళింగ మహిషికాధపతి శ్రీ సదా అనే బిరుదుతో తనను తాను ప్రస్తావించుకున్నాడు. ఓకేనా అండి. దీనికి అర్థం ఏంటి అంటే కళింగరాజు అంటే కారవేలుడు ఏం చేశాడంట, ఆంధ్రదేశాన్ని ఇన్వేడ్ అంటే దండెత్తాడు అనేది మనకి ఈ టైటిల్ ద్వారా మనకి తెలుస్తుంది. దండెత్తడం అంటే మీకు తెలుసు కదా, ఇన్వేడ్ చేశారనమాట. నెక్స్ట్ థర్డ్ ఇన్స్క్రిప్షన్ అండి, కన్హేరి శాసనం, కన్హేరి ఇన్స్క్రిప్షన్. ఓకేనా. కన్హేరి శాసనం. ఈ శాసనాన్ని వేపించింది ఎవరు అంటే సెకండ్ కింగ్ అయిన కన్హా లేదా కృష్ణ. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాజు గురించి 3 కామన్గా ఉంటాయి. కన్హా. ఓకేనా. కన్హా అనగానే ఈయన ఏమిచ్చింది కన్హేరి శాసనం అని మీకు గుర్తు రావాలి. రెండోది ఏంటంటే ఈయన లార్డ్ శ్రీకృష్ణ స్టార్ట్ చేసిన భాగవత మతాన్ని మన సౌత్ ఇండియాలో ప్రాపగేట్ చేశాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 3 కేస్ అనేది కామన్గా ఉంటాయి. ఒకటి కన్హా, ఈయన ఏమేమి ఇచ్చాడు, ఇష్యూ చేశాడంటే కన్హేరి శాసనం ఏమిచ్చాడు. అలాగే ఈయన లార్డ్ శ్రీకృష్ణ స్టార్ట్ చేసిన భాగవత మతాన్ని సౌత్ ఇండియాలో ప్రచారం చేశాడు అనేది కూడా మీకు గుర్తు రావాలి. ఓకేనా అండి. అయితే ఈ శాసనంలో మనకి ఏమి కనిపిస్తుంది అంటే ఎవరి గురించి చెప్పుద్ది అంటే ఈయన యొక్క చరిత్ర గురించి. ఎవరి చరిత్ర? కన్హా, ఈ రాజు యొక్క చరిత్ర గురించి మనకు కనిపిస్తుందంట. అలాగే ఈ శాసనంలో ఏమని మెన్షన్ చేసి ఉన్నది అంటే ఒక వర్డ్ ఉంటుంది ఇంపార్టెంట్. ఇదేంటంటే ధర్మ మహామాత్ర. వెరీ ఇంపార్టెంట్. ధర్మ మహామాత్ర అనే ఒక వర్డ్ అనేది మనకి ఈ శాసనంలో కనిపిస్తుంది. అసలు ఈ ధర్మ మహామాత్ర అని అంటే ఏంటంటే ఎంప్లాయీ ఒక డెసిగ్నేషన్ అన్నమాట. అంటే ఆ కాలంలో ధర్మ మహామాత్రులు అనే రాజ ఉద్యోగులు ఉండేవారు. జనరల్గా ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్. అశోకుడు ఉన్నాడు కదా మనకి ఇండియాలో. అశోకుడు మొట్టమొదటి వ్యక్తి దేనికి అనంటే ఈ ధర్మ మహామాత్రులని రిక్రూట్ చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు. ఎందుకు రిక్రూట్ చేసుకున్నాడు ఈ ధర్మ మహామాత్రుల్ని అనంటే బుద్ధిజంని ప్రచారం చేయడానికి. ఓకేనా. ప్రాపగేట్ చేయడానికి ధర్మ మహామాత్రుల్ని ఎవరు? మన అశోకుడు మొట్టమొదట రిక్రూట్ చేసుకున్నాడు. తర్వాత సౌత్ ఇండియాలో
రెండో శాతవాహనుల రెండో రాజైన కన్హుడు ఈ ధర్మ మహామాత్రుల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు రిక్రూట్ చేసుకున్నారు అని అంటే సేమ్ ఈ బుద్ధిజంని ప్రాపగేట్ చేయడానికి రిక్రూట్ చేసుకున్నారు. గుర్తుపెట్టుకోవాలి. మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఇక్కడ దీన్ని బట్టి ఏం తెలుస్తుందండి? ఇనీషియల్గా భాగవత మతాన్ని కన్హుడు ప్రచారించిన తర్వాత బుద్ధిజాన్ని కూడా తను పొందాడు, అడాప్ట్ చేసుకున్నారు అని మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ది సేడం శాసనం, సేడం ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ శాసనాన్ని వేపించిన వారు ఎవరో మనకి తెలీదు, అన్నోన్ పర్సన్ అన్నమాట. దీన్ని ఇష్యూ చేసింది ఎవరు అనేది మనకి ఇంకా తెలీదు. సో ఎవరో తెలియని వ్యక్తి దీన్ని ఇష్యూ చేశారు. దీంట్లో ఏమని ఉంది, ఎవరి గురించి ప్రస్తావన ఉంది అంటే ఒక జైన మాంక్ ఉంటాడు. మాంక్ అంటే జైన మాంక్ అంటే సన్యాసి అని అనుకోవచ్చు, ఋషి. ఓకే, ఒక జైన్ మాంక్ గురించి మనకి కనిపిస్తుంది అనమాట. ఎవరు ఈయన అనంటే ప్రభోచంద్ర త్రై విద్యా భట్టారకుడు. ప్రభోచంద్ర త్రై విద్యా భట్టారకుడు అనే ఒక జైన మాంక్ గురించి ఈ సేడం శాసనంలో మనకి కనిపిస్తుంది. ఓకేనా అండి? అయితే ఈయన ప్రస్తావన అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే ఈయన బోధనల వల్ల, బోధనలు అంటే టీచింగ్స్, బోధనల వల్ల, ఎవరి బోధనలు? ప్రభోచంద్ర త్రై విద్యారక భట్టారకుడు, విద్యా భట్టారకుడు టీచింగ్స్ వలన శాతవాహనుల సోల్జర్స్ ఉంటారు కదా, సైనికుల్లో 52 మంది ఏం చేశారంటే ఈయన బోధనలకి అట్రాక్ట్ అయ్యి జైనిజాన్ని అడాప్ట్ చేసుకున్నారన్నమాట. జైనిజాన్ని స్వీకరించి అలాగే ఈ 52 మంది ఆయనకి స్టూడెంట్స్గా మారారు. ఎవరికి అంటే ప్రభోచంద్ర త్రై విద్యా భట్టారకుడుకి స్టూడెంట్స్గా మారడం జరిగిందనమాట. ఏ శాసనం చెప్తుంది అంటే సేడం శాసనం చెప్తుంది. దీన్ని ఎవరు ఇష్యూ చేశారో మనకి తెలియదు. ఓకేనా అండి? అయితే ఇది ఒక జైన్ మాంక్ గురించి చెప్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరో కూడా మనం చూసాం. నెక్స్ట్ 5th వన్. సో లాస్ట్ క్లాస్లో రఫ్గా చెప్పుకున్నాము కొడవలి శాసనం. జనరల్గా ఈ ఇన్స్క్రిప్షన్కి అంత ఇంపార్టెన్స్ లేదండి, కానీ 2017 గ్రూప్ 2లో ఈ బిట్ అనేది ఈ శాసనం గురించి అడగడం జరిగింది. అప్పటి నుంచి మనం దీని మీద ఫోకస్ చేస్తున్నాం. మనం అంటే ఆస్పిరెంట్స్ అలాగే ఎడ్యుకేటర్. దీన్ని ఎవరు వేయించారంటే 29th కింగ్ అయిన చందశ్రీ శాతకర్ణి. ఎందుకు ఈ శాసనం గురించి మనం చూసుకోలేదు ప్రీవియస్గా అంటే ఈయనకి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి చూసుకోలేదంట. ఓకే, కానీ ఎప్పుడైతే 2017లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందో అప్పటి నుంచి ఆస్పిరెంట్స్ అలాగే ఎడ్యుకేటర్స్ దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి? కొడవలి శాసనం ఎవరు వేయించారు? 29th కింగ్ అయిన చందశ్రీ శాతకర్ణి. దీన్ని మళ్ళీ చందశేత అని కూడా అంటాము. ఓకేనండి? ఇది ఇక్కడతో ఇన్స్క్రిప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఏ ఇన్స్క్రిప్షన్స్ చూసుకున్నామో ఒకసారి చూడండి. అశోకుని శిలాశాసనాలు చూసుకున్నాం. అందులో ఎర్రగుడి, రాజుల మందగిరి,
బాపట్ల, భట్టిప్రోలు, అమరావతి, తర్వాత నాసిక్, నానాగఢ్, ఆ తర్వాత హాతిగుంప శాసనం, తర్వాత కొడవలి శాసనం, సేడం శాసనం, తర్వాత కన్హేరి శాసనం. సో సోర్సెస్లో, ఇన్స్క్రిప్షన్స్లో మనం ఇన్ని శాసనాలు అనేవి డీటెయిల్డ్గా చదువుకున్నాము. ఇంకా శాతవాహనుల గురించి ఏదైనా చదువుకుంటున్నప్పుడు వస్తే ఆ పార్ట్స్లో కవర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కాయిన్స్ సోర్సెస్లో సెకండ్ టైప్ అండి. ఆధారాల్లో రెండో టైప్ కాయిన్స్, నాణ్యాలు. ఓకే, నాణ్యాలు. శాతవాహనులని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా డివైడ్ చేయొచ్చు. అంటే ఎర్లీ శాతవాహనాస్, ఎర్లీ స్టేజ్, అలాగే లేటర్ స్టేజ్. మలి శాతవాహనుల కాలాన్ని లేటర్ స్టేజ్గా మనం అనుకుంటాం. ఈ ఎర్లీ స్టేజ్లో శాతవాహనుల కాలంలో ఎర్లీ స్టేజ్లో ఏమైంది అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి, వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. కానీ మలియుగంలో అంటే లేటర్ స్టేజ్లో ఏమైంది అంటే మనీ సిస్టమ్ అనేది వచ్చిందనమాట. ద్రవ్య విధానం అనేది పాటించడం జరిగింది. ఓకేనా అండి. మలికాలంలో ద్రవ్య విధానాన్ని పాటించినప్పుడు శాతవాహనులు జారీ చేసిన కాయిన్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని రకాలుగా జారీ చేశారు అంటే మెటల్స్ ఏమేమి అంటే, ఒకటి గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశారు. నెక్స్ట్ సిల్వర్ కాయిన్స్ని ఇష్యూ చేశారు. థర్డ్ రాగి అంటే కాపర్ని ఇష్యూ చేశారు, కాపర్ కాయిన్స్. నెక్స్ట్ సీసపు నాణేలు. నెక్స్ట్ 14. ఓకే, ఈ కాయిన్స్ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఎవరు ఇష్యూ చేశారంటే శాతవాహనుల యొక్క రాజులు. ఓకే, అయితే ఈ కాయిన్స్లో ఎక్కువ సంఖ్యలో ఇష్యూ చేసినవి ఏంటి అని అంటే కాయిన్స్ అన్నమాట. సీసపు నాణాలని ఎక్కువగా ఇష్యూ చేశారు. ఎవరు? శాతవాహనులు. వెరీ ఇంపార్టెంట్. సీసపు నాణాల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఇష్యూ చేసింది ఏంటి అంటే కాపర్ కాయిన్స్ని ఎక్కువగా ఇష్యూ చేయడం జరిగింది. ఓకేనా అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ప్రతి క్లాస్లో అడుగుతున్నాను. డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను అని. సో ఇదనమాట మేజర్గా ఇష్యూ చేసిన కాయిన్స్ ఏంటి అని అంటే సీసపు నాణాలు, తర్వాత కాపర్ కాయిన్స్ అనేవి మనం చూసుకున్నాం శాతవాహనుల రాజుల్లో. ఓకేనండి. అయితే అతి తక్కువ సంఖ్యలో ఇష్యూ చేసిన నాణాలు ఏంటి అంటే సిల్వర్ నాణాలు. ఓకే, సిల్వర్ కాయిన్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో శాతవాహన రాజులు ఇష్యూ చేయడం జరిగింది. ఓకేనండి. శాతవాహనుల కాలంలో వీరు ఇష్యూ చేసిన గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచేవారు అనంటే సువర్ణాలు. శాతవాహన
కాలం నాటి గోల్డ్ కాయిన్స్ని ఏమని అంటారు అంటే సువర్ణాలు. వెరీ ఇంపార్టెంట్, అడిగారు, అడుగుతారు కూడా. అలాగే వీరి కాలంలో సిల్వర్ కాయిన్స్ని ఏమని అంటారు అనంటే కర్షపనాలు. కర్షపనాలు. ఓకేనండి. ఇది అయితే ఆ కాలంలో 1 గోల్డ్ కాయిన్ ఎన్ని సిల్వర్ కాయిన్స్కి సమానం అని అంటే ఒక గోల్డ్ కాయిన్ 35 సిల్వర్ కాయిన్స్కి సమానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మైన్యూట్ కార్నర్స్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడుగుతున్నారు. ఓకేనా అండి. ఇది అయితే ఇండియాలోని, భారతదేశంలోని మొట్టమొదటగా ఫర్ ద ఫస్ట్ టైం కాయిన్స్ని ముద్రించింది అలాగే జారీ చేసింది ఎవరు అని అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నాము. గోవధ లేదంటే గోభద్ర అనేది మనం చూసుకున్నాం. ఓకేనా అండి, గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. 271 బీసీ కాలంలో ఏం జరిగింది? శ్రీముకుడు కోటిలింగాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండిపెండెంట్ శాతవాహన కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అయితే శ్రీముకుడి కంటే ముందు కోటిలింగాల ప్రాంతం నుంచి పాలించిన వారు ఎవరో మనం చూసుకున్నాం. ఫస్ట్ వన్ గోవధ లేదంటే గోభద్ర, ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసుకున్నాము. తర్వాత నారణ, థర్డ్ వన్ కమ్యాస, ఫోర్త్ శ్రవ్యాస, ఫిఫ్త్ వన్ సమగోపుడు. సో శ్రీముకుడి కంటే ముందు నుంచి కోటిలింగాల నుంచి పాలించింది ఎవరంటే వీరన్నమాట. ఓకేనా. ఇందుట్లో మన గోభద్రుడు ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ టు మింట్ కాయిన్స్ ఆర్ టు ఇష్యూ కాయిన్స్ అనేది మనం చూసుకున్నాం. అయితే ఈ సమగోపుడు జారీ చేసిన నాణేలు, కాయిన్స్ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అనంటే కోటిలింగాల ప్రాంతంలో కనిపిస్తాయి అన్నమాట. అలాగే మన శ్రీముకుడు జారీ చేసిన కాయిన్స్ కూడా ఎక్కడ కనిపించినాయి, ఎక్కడ బయలుపడినాయి అంటే కోటిలింగాలలో బయటపడడం జరిగింది. అయితే వీరి యొక్క సమగోపుడి నాణాలు, శ్రీముకుడి నాణాలు కనుక చూస్తే రెండు అనేది ఎలా ఉన్నాయంటే సిమిలర్గా ఉండడం జరిగింది. సమగోపుడి యొక్క నాణాలు, శ్రీముకుడి యొక్క నాణాలు, వారు జారీ చేసిన నాణాలు రెండు ఇంచుమించు ఒకేలా ఉండడం జరిగింది. కాబట్టి కొంతమంది హిస్టారియన్స్ ఏమని అనుకుంటారంటే శ్రీముకుడు సమగోపుడి వద్ద రాజ ఉద్యోగిగా చేసి ఉండవచ్చు అని కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయపడడం జరిగిందన్నమాట. సో ఇది ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎవరండి? శ్రీముకుడు.
శాతవాహన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు శ్రీముఖుడు. ఓకే. అయితే ఇందాకడ 14 కాయిన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక అలాయ్ అన్నమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓకే, 1 మినిట్ అండి, కొంచెం క్లారిటీగా ఉంటుందని డ్రా చేస్తున్నాను. ఓకే, మీరు కూడా ఇలా ఒక చార్ట్ అనేది వేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ గోబద లేదంటే గోపత్ర, ఈయన నాణ్యాలు కాయిన్స్ అనేవి ఎక్కడ బయటపడి ఎక్కడ కనుగొన్నారు అంటే కోటిలింగాల ప్రాంతంలో కనుగొనడం జరిగింది. తర్వాత సమగోపుడు, ఈయన నాణ్యాలు కూడా మనకి కోటిలింగాల ప్రాంతంలో బయటపడడం జరిగింది. నెక్స్ట్ శ్రీముఖుడి తండ్రి గారు ఎవరు? శాతవాహన. ఈయన ఎవరి దగ్గర ఉండేవారు? అశోకుని వద్ద పనిచేసేవారు. సో ఈ శాతవాహన యొక్క నాణ్యాలు కూడా ఎక్కడ బయటపడి అని అంటే కొండాపూర్ అనే ప్రాంతంలో బయటపడి అన్నమాట. ఏ డిస్టిక్ అంటే మెదక్ డిస్టిక్, అంటే తెలంగాణ. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ చూడండి, 4th పర్సన్ శ్రీముఖుడు. ఈయన కాయిన్స్ కూడా మనకి ఎక్కడ బయటపడి అంటే కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో. కరీంనగర్ డిస్టిక్. నెక్స్ట్ మొదటి శాతకర్ణి, 3rd కింగ్. ఈయన కాయిన్స్ ఎక్కడ బయటపడి అని అంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో బయటపడడం జరిగింది. తర్వాత 6th 2వ శాతకర్ణి, ఈయన కాయిన్స్ వచ్చి తెలంగాణ, మధ్యప్రదేశ్, నార్త్ మధ్యప్రదేశ్లో కూడా, అలాగే గుజరాత్ ప్రాంతాలలో బయటపడడం జరిగింది. తర్వాత 7th పర్సన్ మొదటి పులమావి, ఈయన కాయిన్స్ వచ్చి బీహార్లోని పాటలీపుత్రం ప్రాంతంలో ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ పేరు కుమ్రహార్. ఓకే. ఇక్కడ బయటపడడం జరిగింది. నెక్స్ట్
జీపీఎస్. ఈయన నాణేలు మహారాష్ట్రలో జోగేల్ తంబిలో ఎందుకు బయటపడినాయి అంటే, నహాపనాతో యుద్ధం చేసి గెలిచాక నహాపన యొక్క నాణాలు ఉంటాయి కదండి, ఆయన నాణాలపై జీపీఎస్ ఆయన విజయానికి గుర్తుగా మళ్ళీ రెండోసారి ముద్రిస్తాడనమాట. అంటే ఇప్పుడు ఇవి నహాపని నాణాలండి. నహాపనుడు ఓడిపోయిన తర్వాత మన జీపీఎస్ ఏం చేస్తాడంటే ఇదే కాయిన్ని మళ్ళీ రెండోసారి ముద్రించడం జరిగింది. ఎందుకు అనంటే దానిపైనే మళ్ళీ ఇంకొక ముద్ర వేసాడు. ఎందుకు అనంటే జీపీఎస్ యొక్క విజయానికి గుర్తుగా వేసాడు అనమాట. అందుకని వీటిని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని అంటాం. ఇవి ఎక్కడ కనిపించింది అంటే జోగెల్ తంబిలో కనిపించింది. ఓకే, నెక్స్ట్ 9th పర్సన్ యజ్ఞశ్రీ శాతకర్ణి, 27th కింగ్. ఈయన కాయిన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్లో చేబ్రోలు, అలాగే ప్రకాశం డిస్టిక్లో చినగంజాం, ఈ ప్రాంతాల్లో మనకి బయటపడడం జరిగింది. సో ఇక్కడతో మనం ఇన్స్క్రిప్షన్స్ అనేవి డీటెయిల్డ్గా కంప్లీట్ చేసుకున్నాము. కాయిన్స్ అనేవి స్టార్ట్ చేశాను. కాయిన్స్లో ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క రాజు గురించి, వారు ఇష్యూ చేసిన కాయిన్స్ గురించి మనం చూస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుడు ఉన్నాడు, ఈయన ఇష్యూ చేసిన కాయిన్స్ ఎలా ఉండేవి, ఏ ఏ ప్రాంతాల్లో బయటపడినాయి. శ్రీముఖుడు ఇష్యూ చేసిన కాయిన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ కాయిన్స్ ఎలా ఉన్నాయి అని అంటే కాయిన్స్ మీద కొన్ని సింబల్స్ ఉంటాయండి. ఏనుగు గుర్తు, గుర్రం గుర్తు, లేదంటే ఓడరేవు గుర్తు, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఫీచర్స్ ఏంటో చూసుకుంటాం. ఈచ్ కింగ్ ఇష్యూ చేసిన కాయిన్స్ యొక్క ఫీచర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్డ్గా చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో వన్స్ మనకి కాయిన్స్ అనేది కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ లిటరేచర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. క్లాస్ మీకు ఎలా రీచ్ అవుతుందో కూడా చెప్పండి. స్లోగా ఉందా, లేదంటే స్పీడ్ పెంచాలా, బోరింగ్గా ఉందా చెప్పండి నాకు. థ్యాంక్ యూ అండి.